ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మో 1వ తారీఖు లెక్క అమ్మో జనవరి అంటే ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇటు స్థానిక సంస్థలలో పోటీ చేయాలనుకుంటున్నటువంటి సర్పంచులు కావాలనుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలనుకుంటున్న వాళ్ళు కానీ, అటు రైతు భరోసా కోసం రైతులు కానీ, ఇట్లా రకరకాల అంశాలన్నీ కూడా జనవరితోటే ముడిపడున్నాయి. కులగణన కానీ, లేకపోతే ఎస్సీ వర్గీకరణ కానీ, ఇట్లా అనేక అంశాలు కూడా జనవరితోటే ముడిపడున్నాయి. సో మరి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాక ఏడాది తర్వాత ఈ జనవరితోకి అన్ని వాయిదాలు వేసి పెట్టింది. మరి ఇగో జనవరి విడుదల అనే వార్త వద్దాం మనం. వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ బయటకు రాబోతుంది. అట్లనే ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా రాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై కూడా ఒక ప్రకటన రాబోతుంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్లు, ఇట్లా ఎన్నినే చూసిరా. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్లు ఇట్లా అన్నీ వచ్చేటుంటున్నాయి. కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది. ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్టును ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది. దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోబోతోంది. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన 1 మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలోనే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించబోతుంది. సో మొత్తంగా 2 తారీఖు మొత్తానికి జనవరి నెలలోనే ఇవన్నీ నిర్ణయాలు కూడా రాబోతున్నాయి. మరి ప్రభుత్వం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది వీటన్నిటికి సంబంధించి చాలా హామీలు ఇచ్చింది. చాలా క్విక్ స్టార్ట్ కాబోతున్నాయి జనవరిలో. దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చూద్దాం. దీని ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఎంతవరకు దీని మీద చర్యలు తీసుకుంటుంది, ఎస్సీ వర్గీకరణ మీద ఎంత ఇంట్రెస్ట్ తోటి ఉంది సర్కార్ అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. దీని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించున్నారు. ఉద్యోగాల విషయంలో మాత్రం చాలా నోటిఫికేషన్లు అయితే తెస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ తోటి. ఈ రిపోర్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లకు ముగ్గులు పోయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలను జనవరి నెలలోనే ఉండడం ప్రాధాన్యత సంతరించుకో. సో మొత్తంగా ఒక్క జనవరి నెలలోనే ఇన్ని రకాల కార్యక్రమాలు, ఒక రకంగా ఇది పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. అదే నెలలో సంక్రాంతి పండుగ ఉంటుంది. మరి హిందువులకి బాగా చేసుకున్నటువంటి పండుగ. మరి అట్లాంటి పండుగ సమయంలోనే ఇటు కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రైతు భరోసా కానీ, ఇట్లా అనేక అంశాలు అయితే ముడిపడున్నాయి. కులగణన సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఇండ్ల నుంచి దాదాపు 97% మేర వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అన్ని వివరాలు కాకుండా అవసరమైన వాటిని ప్రభుత్వం బయట పెట్టింది. సో అన్ని వివరాలు అవసరం లేదు కూడా జనరల్గా. మరి అన్ని వివరాలు కొన్నే బయట పెట్టినప్పుడు అన్ని వివరాలు ఎందుకు తీసుకురో అవసరమైన వాటిని ప్రభుత్వం బయట పెట్టింది. ఇక బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అనే సమాచారం ఇవ్వన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణపై కూడా సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సంబంధించిన జనవరిలోనే రిపోర్ట్ రానుంది. సో మనం ఇప్పటిదాకా ఆడ చెప్పుకునే అన్ని గిల్లున్నాయి. సో మొత్తంగా ఇదే నెలలో మరో 3 గత కొంతకాలంగా నానుతూ వస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల వంటివి కూడా ఈ జనవరి నెలలో ప్రారంభం కాబోతున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుంది, ఇవి అన్నీ కూడా క్విక్ స్టార్ట్ చేస్తుందా లేదా అనేది ఎదురు చూడాలి. ప్రతిదానికి కూడా మళ్ళీ అప్లికేషన్ల పేరుతోటి కాలయాపన చేయకుండా ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా ఒక రకమైన సర్వే క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇటు మళ్ళీ రైతు భరోసాకు సంబంధించి కూడా రైతుల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని అంటున్నారు. ఇట్లా రకరకాల అప్లికేషన్ల పేర్లతోటి సమయం వృధా చేయకుండా ఇప్పుడు కేబినెట్ కమిటీ కూడా ఆల్రెడీ నిన్ననే భేటీ అయ్యింది కాబట్టి దానికి తుది నిర్ణయం రాబోతోంది. సీలింగ్ ఎంత తీయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తోటి కూడా నిర్ణయం జరగబోతోంది. ఒక రకంగా ఈ కులగణన మీద అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సర్పంచులు కావాలనుకున్న వాళ్ళు అయితే కొండంత ఆశలతో ఎదురు చూస్తారు. ఆల్రెడీ ఖర్చులు పెడుతున్నారు, తాగిపిస్తున్నారు, తినిపిస్తున్నారు, అవన్నీ మొదలైపోయినాయి. కాకపోతే ఈ రిజర్వేషన్ వస్తే ఇంకో ధైర్యంగా ఇంకో ₹2 ఎక్కువ ఖర్చు పెడతారు. వాళ్ళకి రిజర్వేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి అనుమానంతో ఉన్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ తొందరగా ప్రకటించి జనవరి నెల నిజంగా బ్లాక్ బస్టర్ ఏదో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చెప్తా ఉంటారు ఒక నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయని. సో జనవరిలోనే అనేక సినిమాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి దాంట్లో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి, ఎన్ని సినిమాలు ఫట్ అవుతాయి అనేది మనం ఎదురు చూడాలి.